కాంగ్రెస్ పార్టీల జుట్లు వీక్కునుడు, ఈపులు గోక్కునుడు, చెంపలు విండుడు, చెక్కలగుల చేసుకుంటా నిత్యం పంచాదులతోని నిలువునా చీలిపోయే కాడికి ఓదిక్కొస్తుంటే, ఇంకో దిక్కు తెలంగాణ సీఎం బయట దేశాలకు పోతే సెంటర్ సర్కార్ టూర్ క్యాన్సిల్ చేసిందనే చెడ్డ పేరు మూట కట్టుకున్నాడు. ఇంతకు ముఖ్యమంత్రి ముఖ్యమైన విదేశీ పర్యటనను ఎందుకు క్యాన్సిల్ చేసిరని విదేశాంగ శాఖను అడిగితే ఇట్లా చెప్పిర్రు. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. ఇనరా ముఖ్యమంత్రులు ఎవ్వలైనా ఏ దేశం పోయినా ఎందుకు పోతున్నారో విదేశాంగ శాఖ కుల్లంకుల్లా చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ముచ్చట్లు అట్లా లేదు. అంతేకాదు ముఖ్యమంత్రి హోదాలో విదేశాల్లో చేయకూడని పనులు చేస్తానికి పోయిండని చెప్పిండు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు చేసినామన్నట్టు చెప్పిండు విదేశాల ముచ్చట్లు చెప్పే రందిల్ జైస్వాల్ అనే ఆఫీసరు. ఇక దీని మీద సెంటర్ సర్కారు ఏదో దాస్తున్నది. రేవంత్ రెడ్డి చేయకూడని పనులు, హోదాకు దగని పనులు ఏంటియో చెప్పాలని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. స్వరాష్ట్రం కోసం కాకుండా ఇంకే పనులు చేస్తానికి అమెరికాకు పయనమైంది రేవంత్ రెడ్డి. అది పబ్లిక్కు చెప్పవలసిన బాధ్యత విదేశాంగ శాఖకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. సెంటర్ సర్కార్ ఆ ముచ్చట్లను ఎందుకు బయట పెడతలేదు? రేవంత్ రెడ్డిని కాపాడే పని చేస్తున్నదా మోడీ సర్కారు? తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులతోని విదేశాలకు పోయి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నారు. ఇంకెంతకాలం బీజేపీ పార్టీలు తెలంగాణ జనాలను మభ్య పెడతారు? మరి ఏం చేస్తేందుకు పోయిండు? అది మంచైనా చెడైనా తెలంగాణ సమాజానికి చేరవేయాలి కదా అని అంటున్నారు. అనుచితమైన సమావేశాలు ఏంటియో తెలిసినప్పుడు చెప్తే ఏమవుతుందని అడుగుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కైనాయా, కుట్రలు చేస్తున్నాయా అని అనుమానాలు కూడా కలుగుతున్నాయని మాట్లాడుకుంటున్నారు. మా పార్టీకి మైలేజ్ వచ్చేటట్టుంటే బయట పెడతాము, ఎన్నికలప్పుడు దాన్ని వాడుకుంటామన్నట్టు ఆలోచన చేస్తున్నారు కావచ్చు అనుకుంటూ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ పార్టీ పద్ధతులు తెలిసిన పబ్లిక్.